ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని గమనించి చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్ను చేయి విడువడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక ఆయన నిన్ను చేయి విడువడు. ఎన్నడూ మన చేయి విడువని దేవుని, ఆయన కనికరాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ఇప్పటి మనతో ఆయన కనికరాన్ని పొందమని హెచ్చరిస్తూ ఉంది. గమనించండి, మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవాలన్నిటినీ మనం గమనించి చూసినట్లయితే, ప్రియులారా, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కనుక ఆయన కనికరము మనలను ఎన్నడూ చేయి విడిచేది కాదు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందాలి. దేవుని యొక్క కనికరము ఎన్నడూ నిన్ను చేయి విడవదు. దేవుని యొక్క కనికరము నిన్ను ఒంటరిగా ఉండనివ్వక, ఆయన కనికరము నీ జీవితంలో మనుషుల వలన జరగని ప్రతి ఘనమైన బలమైన కార్యాన్ని దేవుని కనికరం చేస్తుంది. కనుక నీవు దేవుని కనికరాన్ని పొందుదువుగాక. ఆమేన్. చూడండి, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడవడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనుషుల్లో కూడా కనికరాన్ని చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత కనికరము చూపించిన ఆ వ్యక్తులు, కనికరము పొందిన వ్యక్తుల మధ్యలో సహవాసం అనేది తెగిపోతుంది, దూరం అయిపోతుంది. ఎందుకని అని గమనించి చూస్తే, ఈ లోకములో ప్రతి మనుషుని కనికరము ఏదో ఒక రోజున చేయి విడిచిపెడుతుంది. చేయి విడవకుండా కనికరాన్ని చూపే వాళ్ళంటూ కొందరే ఉంటారు. ఎవరు వారు అంటే, దేవుని చేతిని ఎవరైతే పట్టుకుంటారో, ఆయన చూపిన ఈ కనికరమని ఎవరైతే మర్చిపోక ఆ కనికరాన్ని అనుభవిస్తూ కొనసాగుతారో, వారి జీవితంలో ఎన్నడూ కనికరాన్ని విడిచిపెట్టకుండా ఉంటారు. రెండవదిగా, అలాంటి కనికరాన్ని చూపించే దేవుని బిడ్డలు ఉన్నారు. మరి కొందరు తమ అవిధేయత వలన, తమ నిర్లక్ష్య ధోరణి వలన కనికరము చూపించేటువంటి వారి దగ్గర నుండి పొందవలసిన కనికరాన్ని కూడా పోగొట్టుకొని కనికరము చూపే దిక్కే లేక నానా బాధలు పడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా దేవుని యొక్క కనికరాన్ని గురించి వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా ఆయన కనికరం కలిగిన దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని చేత ఆయన కనికరాన్ని పొంది నడిపించబడుతూనే ఉన్నామా, లేదంటే మధ్యలో చేయి విడిచిపెట్టబడుతున్నామా? మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, ఎలాంటి అనుభవాలు మనకు ఎదురవుతున్నాయి అన్న సంగతిని దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డగా నీ వ్యక్తిగత జీవితాన్ని నీకు నీవుగా ఆలోచించుకోవటం ఎంతైనా నీకో క్షేమకరం. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుని ప్రియులారా, ఆయన కనికరం గల దేవుడు చేయి విడవడని వాక్యం అంటుంది. మరి ఎందరు జీవితాల్లోనూ దేవుని కనికరాన్ని పొందకుండానే బాధపడుతున్నారు. ప్రార్థన చేసుకోండి, దేవుడు కనికరిస్తాడు అని ఎందరో అంటున్నారు. వాక్యాన్ని గమనిస్తారేమో, ప్రభు వాని మీద కనికరపడి చేయి చాపి వాని ముట్టెను, బాగు చేశాను. ప్రభు వారి మీద కనికరపడి వారి మధ్యలో గొప్ప కార్యాలు చేశాను. కాపరి లేక విసిరి చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న వారిని చూసి వారి మీద కనికరపడ్డాడు. కళ్ళు లేని వాడిని చూసి కనికరపడుతున్నాడు, కాళ్ళు లేని వాడిని చూసి కనికరపడుతున్నాడు, చేతులు బాగలేని వాడిని చూసి, జబ్బుతో బాధపడుతున్న వాడిని చూసి కనికరపడుతున్నాడు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందరూ గొళ్ళుమని ఏడుస్తూ ఉంటే వారి బాధ చూసి కనికరపడుతున్నాడు, తిరిగి లేపుతున్నాడు, వారిని బాగు చేస్తున్నాడు.
ఆయన జీవితం అంతా కనికరాన్ని పంచిపెడుతూనే ప్రయాణం చేసిన గొప్ప మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి అటువంటి కనికరం చూపించే దేవుడు ఉండగా కొందరి జీవితాల్లో లేదా ఈ మాటలు వినే నీ వ్యక్తిగత అనుభవంలో దేవుని కనికరాన్ని పోగొట్టుకున్నట్టుగా ఉంటే కారణం ఏమిటి? దేవుడు కనికరించేవాడు కదా, నీవు పొందవలసిన అనుభవాన్ని నీవు కలిగి ఉండగా పొందకపోగా పోగొట్టుకునేందుకు కారణం ఏమిటి అని ఆలోచించినట్లయితే ఇందుకు సమాధానం వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఏమని అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని గమనించి చూస్తే వాక్యం అంటుంది, తన అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు ఏనాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకోవాలి. నేను ఈ తప్పు చేశాను, ఈ పాపంలో పడిపోయాను, ఈ అపరాధంలో ఉన్నాను, అపవిత్రతలో పడ్డాను, దేవుడికి దూరం అయ్యాను, దానికి కారణం ఇది అని తన అవిధేయతనైనా అజ్ఞానం వల్ల జరిగినదే అయినా తన అతిక్రమాన్ని కప్పుకోక ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందరి జీవితాల్లో తరచుగా జరిగే ఒక పరిస్థితి ఏమిటంటే ఒప్పుకుంటారు, మరలా దాన్ని చేస్తారు. అంటే విడిచిపెట్టే అనుభవం లేదు. ఒప్పుకుంటున్నారు, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువులోకి వచ్చింది మొదలుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, పాపిని 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 అని. మారుమనసు పొందారు, పాపిని అంటున్నారు. బాప్తిస్మం పొందారు, పాపిని అంటున్నారు. ఆత్మీయ అనుభవాలు కలిగి ఉంటున్నారు, పాపిని అంటున్నారు. అంటే ఏదో ఒక తెలియని ఈ అపవిత్రత పాపపు సంబంధమైన అనుభవము ప్రతి వారిని వెంబడిస్తుందనే చెప్పాలి. కానీ కోరి దేవుడికి విరోధమైన దానిలో పడిపోయి పశ్చాత్తాపడి నేను తప్పు చేశానయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టక పదే పదే మరలా కోరి దాన్ని చేస్తూ ఉన్నారే, వారి జీవితంలో వాక్యం అంటున్నటువంటి మాట ఏమిటంటే తన అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వారు కనికరాన్ని పొందుకుంటారు. ఏది ఏమైనా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏ బలహీనత ఉన్నా నా దేవుడి మిమ్మల్ని ఒప్పింపజేసి విడిచిపెట్టే మనసును కలగజేయునుగాక. ఆమేన్. అంటే మీరు కనికరం పొందుదురుగాక అని అర్థం. కాబట్టి నీ వ్యక్తిగత ఆత్మీయతను దేవుడి వలన పొందవలసిన కనికరమును నీవు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా కోరి దేవుణ్ణి వెంబడిస్తావో, కప్పుకోక ఒప్పుకొని విడిచిపెడతావో నిశ్చయంగా నీవు దేవుడి కనికరాన్ని పొందుకుంటావు. గమనించండి, ఆకలితో బాధపడుతున్నారు, ఎవరైనా కనికరించి సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఎవరైనా కాస్త ఆర్థికంగా తోడ్పడితే బాగుండు అనుకుంటాం. లేదా రకరకాలుగా వేరే వేరే కారణాలను బట్టి బాధపడేటప్పుడు ఎవరైనా సహకరించి తోడ్పడితే కనికరిస్తే బాగుండు అనుకుంటాం. ఆ కనికరము ఆ సహాయం వరకే, ఆ కనికరము అక్కర తీరే వరకే. దేవుని కనికరం, దేవుడి దగ్గర నుంచి నీవు పొందవలసిన కనికరం ఈ లోకంలో ఏదో అక్కర్లు తీర్చబడటము, మనుషుల మధ్యలో విలువగా ఘనంగా బతకటము, ఆత్మీయ అనుభవాల కంటే అక్కర తీర్చబడే ఆ అనుభవాలకే ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వటం, అలాంటి అనుభవాన్ని కలగజేసేవిగా కాకుండా నీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవంలో నీవు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఉండాలి, దేవుడి కనికరాన్ని ఏ విధంగా నీవు కోరాలి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుంది అంటే దేవుని యొక్క నిత్యమైన మహిమలో నీవు చేరాలి. ఆ విధంగా ఆయన కనికరాన్ని పొందాలి. అక్కర్లు తీర్చే వాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కాస్త ఆర్థికంగా తోడ్పడే వాళ్ళు ఉన్నారు. ఏ ఆశ్రయం లేదు అంటే నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇవ్వగలిగిన మనసు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, దయగల హృదయాలు. అక్కడక్కడ దేవుని యొక్క మనసు కొందరిలో నుండి ప్రజలు అనుభవించగలుగుతున్నారు కనుకనే దేవుడి ప్రేమ అనేది వెల్లడవుతుందని చెప్పాలి. కానీ ఈ మనుషుల కనికరం వలన ఏ విధంగా ఏ ఒక్కరి కనికరమో మరొకరిని దేవుని యొక్క నిత్యమైన మహిమలో చేర్చదు, ప్రభు యొక్క రాకడలో చేర్చదు, ఎత్తబడేలాగున సిద్ధపరచలేదు. అందుకు దేవుని కనికరమే కావాలి. ఆయన వలన పొందదగిన దేవుని కనికరం ఏ విధంగా ఉంటుంది, ఆ కనికరము మనం పొందితే ఆ పరిస్థితులు ఎలాగుంటాయి,
అన్న సంగతిని మనం వాక్యానుసారంగా ఆలోచన చేసినట్లయితే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా కీర్తనాకారుడు అంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, నా దోషాన్ని నేను కప్పుకోక ఒప్పుకున్నాను అని ఆయన గారు కూడా కీర్తనాకారుడు మాట్లాడతాడు. అంటే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీవు దేవుని కనికరాన్ని పొందుతూ కొనసాగాలి అంటే, ఆయన కనికరము నీ మీదకి దిగి రావాలి అంటే, నీవు ప్రతి చిన్నదైనా పెద్దదైనా నీ ప్రతి పరిస్థితిని, నీ బలహీనతను ఏ ఒక్కటి కప్పుకోక ఒప్పుకొని విడిచిపెట్టి నీవు దేవునితో కలిసి నడిచే ఆ అనుభవం నీకు కలిగి ఉండాలి. ఈ హృదయం నీలో ఎప్పుడైతే ఉంటుందో, నీవు దేవుని వలన కలుగుతున్న కనికరం వల్ల ఎదురవుతున్న ఆ ఆత్మీయతను నీ దైనందిన జీవితంలో నీవు అనుభవించగలవని రూఢిగా నీతో చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. ఈ వాక్యాన్ని గమనించి చూస్తే, ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అని ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు రాస్తున్నాడు. దైవజనుడైనటువంటి ఈ అపోస్తల అనుభవంలో మనం గమనించినట్లయితే కొందరిని సహకారులను వారి హృదయాల్లో దాచుకున్నారు. వారి అంతరంగంలో బదలపరుచుకొని వారి గురించి తమ పత్రికల్లో మరొకరికి సిఫారసు చేస్తూ ఆజ్ఞాపూర్వకంగా బ్రతిమాలుకున్నట్టుగా రకరకాలుగా వారి కొందరి ఆత్మీయతను, వారి వ్యక్తిగత అనుభవంలో వీరు పొందిన మేలును ఇతరులు అనుభవించేటట్లుగా, ఇతర సేవకులు సహకరించినటువంటి వీరికి తిరిగి సహాయకులగునట్లుగా దైవజనుల పత్రికల్లో మనము చూడగలుగుతాం. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే, ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక దైవజనుడు అంటున్నాడు. ఎందుకు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపాలి? ఆయన కుటుంబం మాత్రమే దేవుని కనికరాన్ని పొందదగినదా? ఇక ఏ కుటుంబాలు లేవా? ఈయన కుటుంబమే సేవకులకు సహకరించిందా? ఇక వేరు కుటుంబాలు సహకరించలేదా? ఏ ఒక్కరు సహకరించకుండానే వారు అంత సేవ చేశారా? అంతగా వారి పరిచర్యలో సహకారులుగా మిగతా వాళ్ళు లేకపోయారా? కారణం ఏమిటి? ఎందరో ఉన్నారు, కానీ ఒక ప్రత్యేక రీతిలో ఓనేసిఫోరు ఇంటి వారి యందు దేవుడు కనికరము చూపునుగాక ఎప్పుడో ఆ దినమున. ఏ దినమున? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో సంఘం ఎత్తబడే ఆ గడియలో, ఆ గుంపులో ఎత్తబడే గుంపులో ఓనేసిఫోరు కుటుంబం ఉండాలి. చూసారా, ఒక దైవజనుడు గుండెల్లో ప్రభు యొక్క రాకడలో ఆ కుటుంబం ఉండాలన్నటువంటి ఎంత తీవ్రత ఉందో, ఎంత ఆశ ఆ గుండెలో మండుతూ ఉందో. ఈయనంటున్నాడు, ఓనేసిఫోరు ఇంటి వారి యందు దేవుడు కృప చూపించాలి, కనికరం చూపించాలి. ఎందుకని ప్రత్యేకంగా ఆయన కుటుంబం మీద నీకంత దృష్టి అని మనం అడిగితే, దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఏమని అంటే, సువార్త విషయమై ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉండగా రకరకాల గొడవలు, రకరకాల అల్లర్లు, రకరకాల అవమానాలు దైవ సేవకులకి ఎదురయ్యే అనుభవం ఆ రోజుల్లోనే ఉంది. వారట ఎటు వెళ్ళి సువార్త ప్రకటించినా, ఎటు వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రజలకు వెల్లడిపరిచినా, మరి అది ఏదో అన్నట్టుగా లేనిపోని నేరాలన్నీ వారి మీద మోపి కక్షగట్టి రకరకాలుగా ఈ అపోస్తుల్ని తీసుకెళ్లి దొరికిన ప్రతిసారి చెరసాల్లో వేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. అదేవిధంగా ఈ సేవకుని తీసుకెళ్లి దైవజనుడైనటువంటి పౌలు గారిని, ఆయనతో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి స్వార్థ ప్రకటన విషయంలో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టగానే ఆయన చెరలో ఉండి ఆ బంధకాల మధ్యలో నుండి సువార్తను పలు విధాలుగా బయటికి వెల్లడిపరుస్తున్నాడు. ఏ విధము చేతనైనా సువార్త ప్రజలకు వెళ్ళాలి, ఏ విధము చేతనైనా సువార్త దేవుని ప్రజల దగ్గరికి చేరాలి. ప్రజలైన ప్రతి వారు, ప్రతి జనము, ఆయా జాతులు, భాషలు మాట్లాడేవారు, అనేక ప్రజలు, అనేక మంది కూడా దేవుని యొక్క ప్రేమను ఎరగాలి. దేవుని ద్వారా కలుగుతున్న ఉచితమైన కనికరము మరుగైనట్టుగా, దాచిపెట్టినట్టుగా ఉండక ప్రతి ఒక్కరు కూడా దేవుడి కనికరాన్ని అనుభవించాలి అనే ఆత్మ తీవ్రత కలిగిన
ఈ దైవజనుడు సువార్త ప్రకటన విషయమై జైల్లో వేయబడినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఈ ఒనేసిఫోరుట ఎక్కడ ఉన్నాడా అని ఈ దైవ సేవకుని శ్రద్ధగా వెతికాడట. దేవుడికి స్తోత్రం. చూసారా, ఏ కారణం చేతనైనా సేవకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే అలాంటి సేవకుడిని మీ పాస్టర్ గారిని లోపలేసారటగా అంటే బయటికి వెళ్ళి చెప్పుకోవాలంటే కూడా మాకెంత బాధ ఉందో అని సిగ్గుపడే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ ఆయన ఆ విధంగా కాకుండా అసలు ఎక్కడున్నాడు మా పాస్టర్ గారు, ఏ చెరసాలలో వేశారు, ఎక్కడున్నాడని చెప్పి ఆయన కనుగొనేంత వరకు శ్రద్ధగా వెతికాడట, బలవంతంగా గాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఈయన గారి హృదయంలో సేవకునికి ఇచ్చినటువంటి స్థానం ఎంత గొప్పదో. మరి నీ సేవకునికి నీవు ఎలాంటి స్థానం ఇచ్చావు? నీ హృదయంలో నీ సేవకుని ఎలాంటి దృష్టితో చూస్తా ఉన్నావు? నీ అంతరంగంలో ఎలాంటి ఒక అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావు? ప్రియులారా, నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని, దేవునితో కొనసాగుతున్నటువంటి విధానాన్ని ఒక్కసారి నీవు లేఖనానుసారంగా పరీక్షించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ ఒనేసిఫోరు శ్రద్ధగా వెతికాడట. శ్రద్ధగా వెతికి దైవజనుని కనుగొని ఆయన కోసము లేనిపోయిన నేరాల మీద వేసుకొని తను కూడా చెరలోకి వెళ్ళి చెరసాల్లో దేవుని సేవకుని కనిపెట్టుకొని ఆయనతో కూడా ఉండి అనేక పర్యాయాలు పరిచర్యలో పాలు పొందాడట. ఎంత గొప్ప హృదయం అండి! ఈ రోజున ఇలాంటి వ్యక్తులు సంఘానికి ఒక్క కుటుంబం ఉంటే చాలు. ప్రతి చోట, ప్రతి సంఘానికి నిజంగా ఇలాంటి ఒనేసిఫోరు కుటుంబాలు, సంఘానికి ఒక్క కుటుంబం ఉంటే నిజంగా సంఘము ధన్యత కలిగిందే, ఆ సేవకుడు ధన్యుడే అని చెప్పాలి. రకరకాల వాళ్ళు ఉన్నారు, కానీ శ్రమలో, ఆపదలో, బంధకాలలో సేవకుడు పడి ఉన్నప్పుడు సేవకుని వెదకి కనుగొని ఆయనకు పరిచయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గతించిన ఈ లాక్డౌన్ టైంలో ఎంతమంది దేవుని బిడ్డలు వారి సేవకుల్ని జ్ఞాపకం చేసుకున్నారు? ఎంతమంది విశ్వాసులు వారి సేవకుల పరిస్థితుల గురించి ఆలోచన చేశారు? ఎంతమంది ప్రతిరోజు వాళ్ళకి వీలు కుదిరినా ఆయా సమయాల్లో వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి ప్రార్థనలో పాలు పొందారు? ఇలాంటివన్నీ ఒక రోజున లెక్కలోకి వస్తాయి. మనం వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ ఒనేసిఫోరు శ్రద్ధగా వెదకి అతన్ని దైవ సేవకుని కనుగొని అనేక పర్యాయాలు ఆయనకు పరిచర్య చేశాడు అని ఒక దైవజనుడు ఒక విశ్వాసుని గురించి హృదయ వేదనతో, భారముతో ఈ మాట రాస్తున్నాడు. ఇంతగా పరిచర్య చేసి సేవకుని ప్రేమించి సేవకుని కోసము చెరలోకి వెళ్లేదానికి కూడా వెనుకాడకు తెగించిన ఈ విశ్వాసిని ప్రభు యొక్క రాకడలో దేవుడి కనికరించి దేవుని యొక్క పరలోక రాజ్యానికి చేర్చాలి అని ఆయన కనికరము ఒనేసిఫోరు కుటుంబం మీద ఉండాలని ఈ సేవకుడు తీవ్రతతో ప్రార్థన చేస్తా ఉన్నాడు అనునిత్యం. ఈ ఒనేసిఫోరు ఎంతైనా ధన్యుడు. ఒనేసిఫోరు దొరకటం దేవుడు నాకు ఇచ్చిన కృప అని దైవజనుడు అంటే, ఈ ఒనేసిఫోరు అంతటి భారమైన సేవకుని కలిగి ఉన్నాడే, ఈయన ఎంత ధన్యుడు! సంఘానికి ఈ రోజు వరకు ఈ సృష్టిలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు, ఆయా జాతులు, జనములు ప్రతి ఒక్కరికి ఒనేసిఫోరును పరిచయం చేస్తున్నాడు ఒక దైవజనుడు అంటే సంఘములో ఈ ఒనేసిఫోరు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదైన పాత్ర కలిగి ఉండాలి. దైవజనుడి హృదయంలో ఎందరో ఉన్న ఈ ఒనేసిఫోరుకు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది అంటే ఎంత స్థితిలో ఆయన ఉన్నవాడే ఉండాలి. ఇట్టి హృదయం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడిచ్చున్న గాక. ఆమేన్. కనుక నా ప్రేమైన దేవుని ప్రియులారా, ఈ ఒనేసిఫోరును గురించి దైవజనుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు నా దగ్గరకు వచ్చి నన్ను శ్రద్ధగా వెదకి కనుగొని నాతో ఉండి నన్ను చాలా బలపరిచాడు, నన్ను ఆదరించాడు, పరిచయం చేశాడు. కాబట్టి దేవుడి కనికరము అతని మీద ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో దేవుడు కనికరించి ఈ ఒనేసిఫోరు ఇండ్లంతటిని, కుటుంబాన్నంతటిని కనికరించి రాకడకు సిద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి. ఆయనకు కుటుంబానికి
దేవుని స్థానంలో దేవుని రాజ్యంలో చోటు ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి అని ఇంత భారం కలిగి ఒక సేవకుడు, ఒక విశ్వాసి తన కుటుంబాన్ని గురించి అంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనము ఈ 1:4 వంటి హృదయాన్ని ఎంత మటుకు మనం కలిగి ఉన్నాం, ఎంత మట్టుకు సేవకుని వెంబడిస్తున్నాం, సేవలో సంఘములో దేవుని సేవకుడితో అనేక రకాలైనటువంటి పలు విధాలైన పనుల్లో పరిచర్యలో నువ్వు ఎంత మటుకు నీ నమ్మకత్వాన్ని సేవకుని ఎదుట దేవుని ఎదుట నువ్వు కనబరుస్తున్నావు. ఈ సేవకుడి గుండెల్లో శిలాశాసనముగా నిలిచిపోయిన వాడు 1:4. అంటే దేవుని కనికరము ఏదో నీ ఆకలి తప్పులు, ఆరోగ్యము, ఆర్థిక సంబంధమైన వీటిని మాత్రమే తీర్చే అనుభవంలో ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్నట్టుగా నీవింకా వాటినే కోరకూడదు. ఆ కనికరము అప్పుడు అవసరమైంది. ఇప్పుడు దేవుని కనికరము ఏం చేయాలి అంటే దేవుని యొక్క నిత్యమైన మహిమలో, దేవుని యొక్క రాకడలో ఆ కనికరముని సిద్ధపరిచి తీసుకువెళ్ళగలిగినదే ఉండాలి. అప్పుడు ఆ చిన్న అవసరతల కోసం దేవుణ్ణి కనికరించమని అడిగావు. ఇంకా నీవు ఆ విషయాల కోసమే కనికరించేటువంటి ఆ మనసును నీవు కలిగి ఉండటం అనేది బాధకరమైన విషయం. ఆత్మీయ ఎదుగుదల లేని అనుభవాలని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ కనికరం ఏమవ్వాలి అంటే పరలోక రాజ్యానికి నిన్ను సిద్ధపరచాలి. నీ పరిచర్యను మర్చిపోలేని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని రాకడలో ఓ ప్రత్యేకమైన కృప నీకు, నీ కుటుంబానికి ఆయన హృదయపూర్వకముగా ఇవ్వగలిగినటువంటి స్థితిని నీ పరిచర్య మూలముగా నీవు సంపాదించాలి. అది కృప. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయతలో నువ్వు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితిని కలిగి ఉంటున్నావు, ఈ 1:4ను బట్టి దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఓ పాఠం నేర్పించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఆయన కనికరం అనేది శ్రద్ధగా వెదకి నీవు దేవుణ్ణి సేవకుని, మందిరాన్ని, సంఘాన్ని, నీవు పరిచర్యను ఎక్కడ ఉంది, నేను ఎక్కడ నా బాధ్యత ఉంది, భారము కలిగి నేను ఎక్కడ చేయగలను అని పరిచర్యను, మందిరాన్ని, సంఘాన్ని, సేవను, సేవకుని, ప్రతి పరిచర్య సంబంధమైన అనుభవాన్ని శ్రద్ధగా వెదకాలి. ఎప్పుడైతే వెతుకుతావో ప్రభు యొక్క రాకడలో దేవుని కనికరము నీవెక్కడున్నావా అని నిన్ను సిద్ధపరిచేదానికి ఆ కనికరము నిన్ను వెతుకుతుంది. ఆ రోజు ఆ కనికరం నిన్ను వెదకి నిన్ను ఆవరించి తగిన రీతిగా సిద్ధపరచాలంటే రాకడకు ముందుగా ఇప్పుడే నీవు పరిచర్య వెదకాలి, సేవకుని వెదకాలి, సంఘాన్ని వెదకాలి, దేవుని వెదకాలి, సేవ సంబంధమైన ప్రతి విధమైన అనుభవాలను అక్కర్లను వెదకాలి. వెదకి నీవు ఎక్కడ నీవు చెయ్యి చాపి నీవు కష్టపడగలవా, మోకరించగలవా, విజ్ఞాపన చేయగలవా, మెలకువ కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించగలవా, ఏ విధంగా నీవు దేవుని పరిచర్యలో నీవు ఒకవైపున సేవకుడు కాడి లాగుతుంటే మరోవైపున నీవు ఏ విధంగా ఎక్కడ లాగగలవో నీ వంతు నీ బాధ్యతను గ్రహించి గుర్తించి నీ పరిచర్య సంపూర్తి చేయాలి. అప్పుడు దేవుని యొక్క రాకడలో దేవుని కనికరము నిన్ను వెదకి రాకడలో నీ లోపాలన్నీ తొలగించి నిన్ను సంపూర్ణం చేస్తుంది, సిద్ధపరిచి మహిమ కలిగిన రాకడలో నువ్వు ఎత్తబడేలా చేస్తుంది దేవుని కనికరం. ఇట్టి కనికరం ఈ మాటలు వింటున్న ప్రతి వారు పొందుదురు గాక. నా దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గనుక ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం పొందవలసినటువంటి మహా కనికరము దేవుని కృప అనేది మనకు చాలా అవసరం. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే యూదా పత్రికలో ఈ 21వ వాక్యం మొదటి అధ్యాయం ఉంది కదా, ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ఆ ఒక అధ్యాయంలో 21వ వాక్యాన్ని గమనించి చూసినట్లయితే నిత్య జీవార్థమైన మన ప్రభు అని యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండండి. ఎంత విలువైన మాట రాస్తున్నాడు దేవజనుడు సంఘానికి. చూసారా నా ప్రియమైన దేవుని ప్రియులారా, మన ప్రభు అని యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కనికరము కొరకు మనం కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండాలి.
నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా నీవు కాచుకొని ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లుగా నీవు కాచుకొని ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టాలి. అంటే ప్రత్యక్షతలో నీవు కనికరాన్ని పొందేటట్టుగా నీవు కనిపెడుతూ ఉండాలి. అదే సమయంలో దేవుని ప్రేమలో నిలుచుచో నీవు దాన్ని కాచుకొని ఉండాలి, దాన్ని పోగొట్టుకోకుండా. కొందరి జీవితంలో ఆదిలో ఉన్న ప్రేమ వేరు, ఈ అంత్య దినాల్లో కరువైపోయింది. ఎందుకని? ఆ రోజుల్లో మొదటి వారు ఈ రోజుల్లో కడపటి వారు అయిపోయారు. మొదటి వారు కడపటి వారు కావాలను అన్న లేఖనము సంఘానికి వెలుపటి వారిలో కాదు, సంఘానికి లోపల ఉన్న వారిలోనే జరగాలి, నెరవేర్చబడాలి. ఆ రోజుల్లో మొదటి స్థానంలో ఉన్నారు, ఇప్పుడు చివరికి వెళ్ళిపోయారు. ఏది? ఏ ఒక్కరు నెట్టకుండానే, ఏ ఒక్కరు గంటి వేయకుండానే, ఏ ఒక్కరు దూరపరచకుండానే. కారణం ఏమిటి? ఆ రోజుల్లో మేము అన్ని చేసేవాళ్ళమండి, ఈరోజు అందరూ వచ్చారు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మేము చేసాం, ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరున్నారని ఒక మాట. ఆ రోజుల్లో మేము ఉపయోగపడ్డాం, ఈరోజు మాకంటే పెద్దలు వచ్చారు, మేము ఎవరికి కావాలని మరొక మాట. రకరకాలుగా. అసలు సంగతి ఏమిటంటే, ఆ రోజుల్లో నీ మీద ఉన్న దేవుని కనికరాన్ని ఈ రోజు వరకు నీవు కాపాడుకోలేకపోయావు. అది సంగతి. ఒకవేళ అదే వాస్తవమని నీ అంతరంగం నీకు జవాబిస్తే, ఇకనైనా పశ్చాత్తాపడి పోగొట్టుకున్న కనికరాన్ని ఇంకా సంపూర్ణంగా పోగొట్టుకోక పశ్చాత్తాపడి కనికరాన్ని అనుగ్రహించమని దేవుడి దగ్గర నీవు ప్రాధేయపడగలిగితే, నిశ్చయంగా నా దేవుడు నిన్ను కనికరించే వాడై ఉన్నాడు గనక, కనికరించే గొప్ప దేవుడు గనక ఆయన నిన్ను ఎన్నడో చేయి విడువాడు. కారణం కనికరం. ఆ కనికరం నీ మీద ఉండాలని నీవు కోరుకోవాలి. ఆ కనికరాన్ని పోగొట్టుకోకుండా నీవు ప్రయాసపడాలి. దాన్ని కాచుకునే ఒక అనుభవం, కాపాడుకునే అనుభవానికి స్థితికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో విషయాన్ని కూడా గమనించినట్లయితే, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనిస్తే, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని రాస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మహాదేవుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అంటే దేవుని యొక్క మహిమ కలిగిన రాకడ కొరకు, మహిమ కలిగిన దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి భక్తి సంబంధమైన అనుభవాలు ఏ విధంగా ఉంటాయి అన్న మాటని మిగతా మాటల్లో రాస్తున్నాడు. ఏమని అంటే, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నీవు దేవుని కనికరాన్ని పొందాలి, ఆ కనికరాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ కనికరాన్ని పోగొట్టుకున్న వారికి ఎదురు చూసే ఆ నిరీక్షణ సంబంధమైన అనుభవాలు ఉండవు. అంతరంగం కాయగాసిపోతుంది. ఏముంది అనిపిస్తుంది. నరకము అని ఒకవైపున వినబడుతున్నా, దాని గురించిన ప్రస్తావన పదే పదే చెవినబడుతున్నా, హృదయం ఎక్కడో కదిలిస్తున్నా, ఒక నిర్లక్ష్యపు ధోరణిలో ఆత్మీయ జీవితము కుంటుపట్టేట్టుగా కొనసాగుతూ ఉంది. అది ఏనాడు పరిగెత్తలేదు, ముందుకు రాను లేదు. అటువంటి స్థితిలో నీవుండక దేవుని కనికరాన్ని పొంది ఆ కనికరాన్ని కాచుకుంటూ కనికరంలో కొనసాగుతూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు కనికరించిన దేవుడు, ఈ కనికరము క్రీస్తు రక్తంతో కడగబడిన ఈ కనికరము, ప్రతి పాపం నుంచి విడిపించిన ఈ కనికరాన్ని నీవు కాపాడుకుంటూ ఉంటే, మహిమ కలిగిన రాకడలో ఈ కనికరము కాపాడుకున్న నీవు ఏమవుతావంటే కనికరముతోనే ఎత్తబడతావు. ఎత్తబడకపోతే కనికరము లేదు, పోగొట్టుకున్నావని అర్థం. దాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో ఎంతో భక్తితోనూ నీతితోనూ
విశ్వాసముతోనూ ఈ లోకంలో బ్రతుకుచుండవలనని వాక్యం అంటుంది. నీవు కనికరాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని, భక్తిని, నీతిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగున కాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రాకడ కొరకు నీవు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండాలి. ఎందుకు ఈ ప్రేమ ఇంతకాలం కాచుకొని రవంతట్లో పోగొట్టుకుంటే ప్రేమ ఆ రాజ్యములో నీవు నిలబడి ఉండలేవు. కనుక నీ ఆత్మీయ జీవితంలో కనికరము, ప్రేమ, రాకడలో కావలసిన ఈ ఎత్తబడే ఆ అనుభవం, ఈ మహిమ, ఇవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితంలో ఒకదాని వెంట ఒకటి నీవు ఎప్పుడు కలిగి ఉండవలసినటువంటి వ్యక్తివి. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన అనుభవం అనేది దేవుని కనికరాన్ని కోరి ముందు కొనసాగుతుందో అప్పుడు నిశ్చయంగా నీవు ఆశీర్వదించబడతావు. నా ప్రేమైన దేవుని ప్రియులారా, చివరిగా మీతో ఒక మాట ఏమిటంటే, సంఘాలకు వెళుతూ ఉన్నారు, భక్తినే చేస్తున్నారు, వాక్యాన్నే వింటున్నారు, చెబితే వాక్యాన్నే చదవమంటే చదువుతూ ఉన్నారు. కానీ కనికరం లేకుండా ప్రవర్తిస్తున్న భక్తి కలిగిన అనేకుల జీవితాలు ఈ రోజున నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉన్నాయి. కనికరం లేదు, వారి హృదయాల్లో లేదు. వారు దేవుని కనికరాన్ని పొందలేరు. ఈ హృదయాలు ఇతరులను కనికరించలేరు. దేవుని హృదయాన్ని, దేవుని కనికరాన్ని ఎప్పుడైతే నీవు పొందుతావో నీలో కనికరం అనేది పుడుతుంది. అందుకే నా ప్రభు చెప్పిన ఓ చక్కని మాట ఏమిటంటే, కనికరము గల వారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుదురు. కనికరాన్ని పొందినవాడు కనికరాన్ని చూపుతాడు. కనికరాన్ని చూపేవాడు కనికరాన్ని అనుభవిస్తాడు. కనికరాన్ని అనుభవించేవాడే తోటి వారి కనికరాన్ని పంచిపెడతాడు. నీ జీవితంలో ఎంత పంచినా, ఎంత అనుభవించమని చెప్పినా ఈ కనికరాన్ని పొందే అనుభవం నీ బ్రతుకులో లేకపోతే నీ ఆయుష్ కాలంలో ఇతరులను కనికరించే అనుభవం అంటూ నీవెప్పుడూ సంపాదించుకోలేవు. నీవు పొందటం ముఖ్యం, పొందిన కనికరాన్ని ఇతరులకు పంచటం అంతే ముఖ్యం. ఏది విత్తుతావో దాన్నే కొస్తావు. కనికరం గల వారు ధన్యులు. కనికరాన్ని విత్తితే కనికరాన్నే పొందుకుంటావు, దాన్నే సంపాదించుకుంటావు. మరి ఈ లోకంలో నీ ఆత్మీయ జీవితం భక్తితో, నీతితో, విశ్వాసముతో, దేవుని ప్రేమలో నిలిచినట్టుగా, వాటన్నిటిని కాచుకునేటట్టుగా, దేవుని కనికరాన్ని పొందేట్టుగా ఉందా? లేదు అంటే భక్తిలో కొనసాగుతున్నా, ప్రార్థన ఆరాధనకు వెళుతూనే ఉన్నా, దేవుడి కనికరాన్ని పోగొట్టుకొని నీవు కనికరము లేని వ్యక్తివిగా మోడుబారిపోయి కనికర సంబంధమైన ఫలాలు నీలో ఏమీ లేకుండా, ఇతరులను కనికరించే అనుభవం లేకుండా కఠిన హృదయంతో నీవు భక్తిలో కొనసాగుతున్నావా? ఒకవేళ కనికరమే లేకపోతే మిగిలేది కఠినత్వమే. గనుక కఠినుల ఎడల దేవుడు వికటముగా వ్యతిరేకంగా ఉంటాడు. దేవుడే నీకు వ్యతిరేకమైతే నీ జీవితంలో ఎందరూ కనికరిస్తే మాత్రం ప్రయోజనం ఉంది. కనుక ఆ కనికరాన్ని నీవు పొందేలాగున్నా, ఎన్నడూ చేయి విడువని ఆ కనికరం నీ మీదకు వచ్చేటట్లుగా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి నీవు కళ్ళు మూసి ప్రభువును కోరినట్టయితే నిశ్చయంగా నా దేవుడు ఈ సమయంలోనే నీవు కనికరాన్ని ఇవ్వగలడు, నీ చెయ్యి పట్టుకోగలడు, నీ హృదయాన్ని ఆయన కనికరముతో నింపగలడు, నడిపించగలడు. గనుక నీ భక్తి, నీ ప్రార్థన, నీ పరిచర్య, నీ ఆత్మీయ జీవితం, నీవు దేవుని వాక్యాన్ని చదవటము, నీవు మోకరించటము, నీ ప్రేమపూర్వకమైన అనుభవాలన్నీ గతంలో ఒక్కసారి కలిగినవి పోగొట్టుకుని ఉంటే వాటిని మరలా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడితే ఇప్పుడే వాటిని నా దేవుడి కనికరం వల్ల నీకు అనుగ్రహించబడును గాక. కళ్ళు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, కరుణా సంపన్నుడా, కనికరాస్వరూపుడమైన దేవా, కనికరము కలిగిన మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపగల మీ హస్తపిడిలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దాచి భద్రపరచండి. ఘనమైన మీ నామాన్ని మహింపరచుకోండి. మీ కృపలో భద్రపరచండి. అనేకులు మీ కనికరాన్ని పోగొట్టుకొని కఠిన హృదయులుగా మారిపోతున్నారు. ప్రభువా, కనికరించమని వేడుకుంటున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక ఆయన నిన్ను చేయి విడువడు. మీ లేఖనము సత్యం, మీ మాట సత్యం, నమ్మదగిన దేవుడవు. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కఠినత్వాన్ని తొలగించి కనికరాన్ని పొందుకునేటట్టుగా మీ మహా కనికరం ఇప్పుడే వారి మీదకి దిగరానిమ్మని ప్రార్థిస్తున్నాం. ఎవరు వారి భక్తిలో, ఆత్మీయ జీవితంలో ప్రార్థన, పరిచర్య, వాక్యాన్ని
చదివి ధ్యానించే అనుభవము, ఇతరులను కనికరించే అనుభవము, సేవకునితో, సంఘముతో, పరిచర్యతో, సహవాసాన్ని ఏవేవి పోగొట్టుకున్నారో యేసు నామములో అవన్నీ పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. కృపలో భద్రపరచండి, కృపలో స్థిరపరచండి, మీ మహాకనికరం దిగరానివ్వండి అయ్యా. 1:4 ఇంటి వారి మీదికి దిగిరావలసిన కనికరాన్ని దిగరమ్మని సేవకుడు వేడుకున్నట్లుగా మీ సేవకునిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీదకి అట్టి కనికరం దిగవచ్చునగా కానీ ప్రార్థిస్తున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, మహిమ కలిగిన మీ రాకడలో మీ కనికరము చేత ప్రతివారు ఎత్తబడేందుకు సహాయం అనుగ్రహించి సిద్ధపరచమని దయగలిగిన మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు.